హలో అండి, అక్షయ తృతీయకి చెన్నైలో నెల రోజుల నుంచి గోల్డ్ షాప్లలో బోల్డ్ అండ్ ఆఫర్స్ అన్నీ పెట్టేస్తుంటే నేను వెళ్ళిన ప్రతిసారి ఈ కమ్మలు తీసుకుందామా ఆ కమ్మలు తీసుకున్నావా అని బోల్డ్ అని కమ్మలు ట్రై చేశానండి. మొత్తానికి అసలు ఏ కమ్మలు ఉంటానో మీరు కనుక గెస్ట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ 1 మంత్లో నేను ట్రై చేసిన కమ్మలు చూసేసరికి అక్షయ తృతీయ రానే వచ్చిందనమాట. సరే మా వాళ్ళని ఎవరైనా నాకు తోడు రండిరా అంటే నీతో నా అస్సలు రామమ్మా అని చెప్పనేసి హ్యాండ్ ఇచ్చారు. మొత్తానికి ఒకదాన్నే ఆటో బుక్ చేసుకొని వచ్చాను అనమాట. పోతి స్వర్ణమాలకి వస్తే ఇక్కడ అక్షయ తృతీయకి ఎంత డెకరేట్ చేశారంటే లోపలికి వచ్చి చూసిన తర్వాత ఏంట్రా మనం తిరునాళ్ళకి వచ్చామా ఏంటి, ఇంతమంది జనం ఉన్నారనిపించింది. అస్సలు నడవడానికి కూడా సందు లేకుండా ఒక పక్క బొమ్మలతో డ్యాన్స్లు, ఇంకో పక్క గేమ్స్లు. జనాలందరూ వచ్చింది పని ఏంటో తెలియలేదు కానీ ఈ గేమ్స్ దగ్గర అక్కడ స్ట్రక్ అయిపోయారండి. మొత్తానికి నేను కూడా వచ్చిన పని మర్చిపోయి వాళ్ళనే చూసుకుంటున్నాను అనమాట. సర్లే అని గోల్డ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే బిల్లింగ్ కౌంటర్ దగ్గర చాలామంది ఉన్నారు. ఈ పని అయ్యేటట్టు లేదురా అనుకొని ఇంకా మొత్తానికి కొన్న వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడే పూజ చేయించుకోవడానికి ఒక ఐవోరు కూడా రెడీగా ఉన్నారనమాట. సర్లే ఎదురుగానే ఉంది కదా సరవణ స్టోర్కి వెళ్ళి చూసొద్దామని చెప్పానని అక్కడికి వెళ్తే అక్కడ జనాలు కాకుండా ఇక్కడ ఈ పాండా చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేసేస్తుందో. ఇంకా తర్వాత గోల్డ్ సెక్షన్లోకి తొంగి చూద్దామా అంటే కూడా జనం అసలు సందులేరు. ఇంకా మన వల్ల కాదురా బాబోయ్ అనుకొని క్యాంటీన్కి వెళ్ళానండి. తలనొప్పిగా ఉంది, కాఫీ తాగేసి వెళ్దామని చెప్పి. అక్కడ కూడా ఫుల్గా ఉన్నారనమాట. సో కాఫీ అయితే తీసుకొని తాగేశాను. ఇంకా వెంటనే ఆటో బుక్ చేసేసుకున్నా. ఈ సరవణ స్టోరును పోతి స్వర్ణ మహల్ ఎదురెదురుగా ఉండడం వల్ల ట్రాఫిక్ చూడండి విపరీతంగా ఉందన్నమాట. సో మొత్తానికి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఫైనల్గా నేను తీసుకున్నది ఏంటంటే నెల రోజుల నుంచి కమ్మలు కొందాం అనుకున్నాను కానీ మన బడ్జెట్ సరిపోలేదన్నమాట. సో ఫైనల్గా నేను దాచిపెట్టుకున్న డబ్బులు నెల రోజుల నుంచి కొద్దిగా అడ్వాన్స్ పేమెంట్ తోటి నేను తీసుకున్నదైతే ఈ కాయిన్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి.